రెటిగా 6 కార్యక్రమానికి స్వాగతం. రాయవరం ప్రమాద బాధితులకు సాయం అందించేందుకు నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు సహాయక చర్యలు అధికారులు పాల్గొన్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కాకల సురేష్ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. రైట్ నాగతేజ, ఓవర్ టు యు. కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన మరొక ముందు ఏపీలో ఈ రోజు తెల్లవారుజామున కుటుంబాలు కూడా తీవ్ర విషాదాన్ని చెంది నేపథ్యంలో ఇప్పటికే సంఖ్య 10కి పైగా చేరుకోగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో పెద్ద మొత్తంలో క్షతగాత్రులు కావచ్చు, ప్రత్యేకించి మృతులు ఉండటం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కాకర సురేష్ కూడా తెల్లవారుజాము నుంచి అక్కడ క్షతగాత్రుల వద్దకు చేరుకున్నారు. ఆ కుటుంబంలో మనోదైన కనిపించి కూడా పెద్ద మొత్తంలో కుటుంబానికి అందగా ధైర్యంగా ఉంటుందని చెప్పి తెలియజేసిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే సంబంధిత బాధితులు కావచ్చు, సంబంధిత ప్రయాణికులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైతే వారు కూడా సంప్రదించి ప్రత్యేక మొత్తంలో కూడా సహాయక చర్యలు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు జారీ చేసి కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదంలో కూడా నెల్లూరు జిల్లా సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో 4 కుటుంబాలు తీవ్ర విషాదాన్ని ఏంటని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఉదయగిరి మండలం సంబంధించి ఏదైతే ఆత్రపల్లి ఉందో ఆ గ్రామంలోని మాతంగి వెంకటేశ్వర్లు ఒకరు, అదేవిధంగా ఇటు ఇందుమూరు మండలం బొమ్మరా చెరువు ప్రాంతానికి చెందినటువంటి చిన్నయ్య, అదేవిధంగా కొండాపురం మండలం చెందినటువంటి తల్లి కూతురు ఇద్దరు మొత్తంగా 4 మృత్యువాత పడ్డట్లు కూడా ఇప్పటివరకు అధికారులు వెల్లడించారు. అయితే ఆ గ్రామంలో తీవ్ర విషాదాలను ఇటీవల కాలంలో కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనలో కూడా వింజూరు మండలానికి చెందినటువంటి గ్రామంలో ఒకే కుటుంబంలో 4 మృత్యువాత పడ్డ ఘటన తర్వాత మళ్ళీ తిరిగి అదే ప్రాంతంలో ఆయా ప్రాంతంలో జరిగినటువంటి మృత్యుబాట పట్టణం కూడా తీవ్ర విషాదాన్ని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా అదే ప్రాంతంలోని హరికృష్ణారెడ్డి సంబంధించి ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మాత్రం ఆయన పరారీలో ఉన్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బృందం ఆయనపై ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టిన ఆయన సన్నిహితులు కాదు, ప్రత్యేకించి ఆ యొక్క సిబ్బంది కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్ళిపోవడం కూడా పూర్తి స్థాయిలో ఆయన కాంటాక్ట్ ఆధారంగా కూడా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదానికి ప్రత్యేక నిర్లక్ష్యం ఆ యొక్క బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మరోవైపు యొక్క బస్సు సంబంధించి సేఫ్టీ సరిగా లేదంటువంటిది ఆయా ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో విమర్శలు వస్తాయి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా కూడా ఆయన ఓనర్ అవతారం మీద మొన్నటి వరకు కూడా ఆయన ఒక డ్రైవర్ గానే ఉన్నారని తెలుస్తుంది. అయితే హరికృష్ణారెడ్డి నూతనంగా యొక్క బస్ ట్రావెల్స్ ని స్క్రాప్ సంబంధించిన ఇతర ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో లైసెన్స్ లేనటువంటి సీనియారిటీ లేనటువంటి డ్రైవర్ ని పెట్టి పెద్ద మొత్తంలో బస్సు సేఫ్టీని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ధనార్జన ధ్యేయంగా కూడా ముందుకొస్తూ కూడా పెద్ద మొత్తంలో ఆ ప్రాంతం నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే అదే కాకుండా 4 ఏళ్లుగా ఆయన యొక్క బస్ సర్వీస్ నడుపుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు, పెద్ద మొత్తంలో చలనాలు విధించే అధికారులు ఎందుకు ఆయనపై ఓనర్ పై చర్యలు తీసుకోవడం వంటిది పెద్ద మొత్తంలో విమర్శలు వస్తున్న పరిస్థితి. మొత్తంగా గనక ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బస్సు ప్రమాద ఘటన జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు తీసుకుంటూ చర్యలు తీసుకుంటూ ఆ ప్రత్యేక రైడ్స్ చేసినప్పటికీ తనిఖీలు చేసినప్పటికీ. రైట్, థ్యాంక్ యూ నాగతేజ. రైట్, ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బంకుల వద్ద పెట్రోల్ కోసం జనం భారీగా క్యూలు కడుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్కు కొరత వస్తుందనే ప్రచారంతో బంకులకు వాహనదారులు క్యూ కట్టారు. సోషల్ మీడియా వదంతులు నమ్మకానికి అవసరానికి మించి స్టాక్ పెట్టుకోవద్దని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. ప్రతి వాహనదారుడికి 200 రూపాయల పెట్రోల్ కొట్టేలా నిబంధన విధించారు. రైట్, దీనిపై మరింత సమాచారం నుంచి మా కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ నాని. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందని సోషల్ మీడియాలో అపోహలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బంకుల వద్ద అయితే భారీగా క్యూలు కడుతున్నారు. వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న బంకులన్నీ కూడా వాహనదారులతో రద్దీగా మారాయి. ఎందుకంటే పెట్రోల్ అయిపోతే రేటు పెరిగే అవకాశం ఉందని, భవిష్యత్తులో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ఏదైతే చక్కర్లు కొడుతున్నాయో దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే స్పందించారు. పెట్రోల్ పరిమితికి మించి వాహనదారులకు అమ్మవద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 200 రూపాయలు కేవలం ప్రతి బైక్ రోజుకి 200 రూపాయల పెట్రోల్ మాత్రమే కొట్టాలని, అలాగే డీజిల్ కూడా పరిమితికి మించి ఆటోలకు కానీ, అదేవిధంగా ఏదైనా లారీలకు కానీ, కార్లకు కానీ, ఏదైనా సరే వాహనాలకి పరిమితికి మించి ఈ ఏదైతే ఇంధనం ఉందో ఇంధనం కొట్టద్దని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జిల్లా ఎవరైతే పౌర సరఫరాల శాఖ అధికారి ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలో అదేవిధంగా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. పెట్రోల్ ఎక్కడా కొరత లేదని, జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ అంతా కూడా అవసరానికి మించి కొరత లేదని కూడా చెప్పడం జరిగింది. కృత్రిమ ఏదైతే ఈ వాహనదారులు తమ పరిమితికి మించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనుగోలు చేస్తున్నారో దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది వాహనాల్లో కాకుండా డబ్బాల్లోనూ అదేవిధంగా ప్లాస్టిక్ సీసాల్లో కూడా ఈ పెట్రోల్ కొనుక్కుని వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో అటువంటి అమ్మకాలు నిలిపివేయాలని కూడా బంకుల యజమానులు అయితే అధికారులు హెచ్చరించారు. ఎందుకంటే
బంకులు భవిష్యత్తులో ఈ బంకుల్లో ఇటువంటి చర్యలకు కానీ పాల్పడితే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే బంకుల్లో ఏదైతే పెట్రోల్ కొడుతున్నారో కొన్ని బంకుల్లో పెట్రోల్ క్రెడిట్ ఇస్తారో ఆ క్రెడిట్ అయితే ఆయా కంపెనీలు క్రెడిట్ నిలిపివేసిన సమయంలో స్టాక్ ఉండదని కూడా చెప్తున్నారు. అది స్థానిక కంపెనీలు తప్పు కాదని, అది క్రెడిట్ ఏదైతే ఉందో కంపెనీలు ఇచ్చే క్రెడిట్ వల్ల వాళ్ళు గతంలో చెల్లించవలసిన అమౌంట్లు చెల్లించకపోవడం వల్ల వాళ్ళకి పెట్రోల్ మాత్రమే నిలిపారని, రాష్ట్రంలో కానీ అదేవిధంగా జిల్లాలో కానీ అక్కడ పెట్రోల్ కొరత లేదని పౌర సరఫరా శాఖ అధికారి ఉదయ భాస్కర్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడా కూడా గ్యాస్ కూడా కొరత లేకుండా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జిల్లాలో ప్రతి వాహనదారుడు కూడా పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరి తమ పెట్రోల్ కొట్టించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే చక్కర్లు కొడుతున్నాయో అవన్నీ అవాస్తవాలని కూడా చెప్తున్నారు. ప్రజలెవరూ కూడా ప్యానిక్ కావద్దని, దీనికి ప్రజలకు అనుగుణంగా కూడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రెడ్డిగా మార్కాపురం జిల్లా రాయవద్దం జరిగిన విషాద ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి. బాధిత కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు బాధితులకు అందుతున్న వైద్యంపై కూడా ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్ఎండ్బి, రవాణా శాఖ, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. ఏదైతే ఇవాళ తెల్లవారుజామున ఈ యొక్క మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ఈ యొక్క విషాదాన్ని అయితే నింపిందని చెప్పవచ్చు. ఇవాళ తెల్లవారుజామున 5:30 ఆ సమయంలో ఈ యొక్క హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇదే విధంగా టిప్పర్ అనేది ఈ యొక్క మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఈ యొక్క మూలమలుపు వద్ద అయితే ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ బస్సులో ఉన్నటువంటి దాదాపు 13 మంది, అంటే ఒక్కసారిగా ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా బస్సు మొత్తం కూడా మంటల్లో కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో దాదాపుగా బస్సులో ఉన్నటువంటి 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఆ యొక్క మంటల్లో చిక్కుకొని బయటికి రాలేక అక్కడ విలువలాడుతూ వీరందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 13 మంది మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. వారందరినీ కూడా ఈ యొక్క మార్కాపురం ప్రభుత్వ వైద్యాలకు తరలించి అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి కొంతమందిని అయితే మెరుగైన వైద్యం కోసం, అంటే ఎవరికైతే కొంతమందికి ఎక్కువగా, అంటే దాదాపు 60 నుంచి 70% వరకు కూడా వారందరూ కూడా కాలిపోవడం జరిగింది. అటువంటి వారికి మెరుగైన చికిత్స కోసం అయితే ఒంగోలుకి అయితే తరలించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇక గాయపడి ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క మంత్రులు, అంటే హోంమంత్రి అనిత, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడ ప్రాంతానికి చేరుకొని ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా గాయపడినటువంటి క్షతగాత్రులను కూడా వారు పరామర్శించడం జరిగింది. అంటే ఎవరైతే ఇప్పుడు గాయపడి ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తాము, వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరో ప్రాణ నష్టం జరగకుండా ఆ చర్యలు అయితే తీసుకుంటున్నాము, వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదానికి గురయ్యిందో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మీద కూడా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టడానికి అయితే సంసిద్ధమయ్యారు. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క స్లీపర్ బస్సులు ఈ యొక్క సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి, ఈ నేపథ్యంలో వారిపైన తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నామని కూడా చెప్పారు. వారిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక నివేదిక అయితే ప్రభుత్వం కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం కూడా అవసరమైతే వాటిని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇటు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద సమయంలో అయితే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది అందరూ కూడా వెంటనే స్పందించి హుటాహుటిని అక్కడికి చేరుకొని కొంతమందిని అయితే రక్షించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ యొక్క మార్కాపురం సిఐ సుబ్బారావు అయితే ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ యొక్క మంటల్లో చెలరేగుతున్న సమయంలో కూడా ఆయన బస్సులో ఎక్కి కొంతమందిని అయితే రక్షించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందిన వారు చూసుకోవచ్చు, దాదాపుగా కొంతమంది అయితే తమ్మిశెట్టి పిచ్చమ్మ, అదేవిధంగా రుక్మిణి అని ఉన్నారు. వీరిద్దరైతే అమ్మమ్మ, మనవరాలు, వీరిద్దరు ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. వీరితో పాటు ఉన్న ఏదైతే రుక్మిణి అని ఉన్నారో రుక్మిణి యొక్క భర్త అయితే ప్రస్తుతం గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరి కుటుంబంలో కూడా ఈ యొక్క ప్రమాదం అయితే విషాదం నింపిందని చెప్పవచ్చు. మరొక
తీవ్ర విషాదమైనటువంటి ఘటన చెప్పాలంటే అంబటి అనిల్ అని చెప్పేసి అతను కూడా ఈ యొక్క ప్రమాదంలో కూడా మృతి చెందడం జరిగింది. ఆ అంబటి అనిల్ అదేవిధంగా అతని భార్య సౌజన్య, అతని కుమారుడు 5 నెలల కుమారుడితో పాటు ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంబటి అనిల్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క ప్రమాదంలో కాలిపోవడం జరిగింది, అంటే సజీవ దహనం అవడం జరిగింది. దీంతో పాటుగా అతని ఒడిలో ఉన్నటువంటి 5 నెలల బాబు కూడా, లోకం అంటే ఏం తెలియనటువంటి 5 నెలల బాబు కూడా ఈ యొక్క ప్రమాదంలో అయితే సజీవ దహనం కావడం అయితే ఒకసారిగా ఇక్కడ అందరినీ కూడా చాలా కంటతడి పెట్టిస్తున్నటువంటి వాతావరణం అని చెప్పవచ్చును. అదేవిధంగా ఉప్పు రమాదేవి అని కూడా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. ఈమె కూడా ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో ఈ యొక్క ఉప్పు రమాదేవి అనే మహిళ తమ కుమారుడితో కలిసి ప్రయాణం చేస్తుంది. తన కుమారుడిని వెంటనే ఆ యొక్క ప్రమాదం యాక్సిడెంట్ జరిగిన వెంటనే కూడా తమ కుమారుడిని వెంటనే బస్సులో నుంచి బయటికి తోచేయడం జరిగింది. ఈమె మాత్రం బయటికి రావాలంటే ఒక్కసారిగా బస్సులో పొగ అలుముకుంది. ఒకసారిగా మంటలు జరగడంతో ఆ కుమారుడిని అయితే బయటకు పంపించింది, కానీ ఏమైతే బయటకు రాలేకపోయింది. దీంతో ఆమె కూడా దురదృష్టవశాత్తు ఈ యొక్క ప్రమాదంలో అయితే సజీవ దహనం అయ్యడం జరిగింది. టోటల్ గా ఈ యొక్క ప్రమాదం అయితే చాలా వరకు ఈ యొక్క శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఈ తెలంగాణలో కూలీ పనులు చేస్తున్నటువంటి కుటుంబాలు కూడా పండుగ నేపథ్యంలో ఇంటికి వస్తున్న సమయంలో కూడా పండుగ ముందు రోజు ఇలాంటి ఘటన జరగడం అయితే మాత్రం చాలా విషాదాన్ని అయితే వాళ్ళ కుటుంబంలో నింపింది. దీంతో రైట్, ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ రేపు సాయంత్రం సమావేశం కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న మోదీ పెట్రోల్ సంక్షోభం గురించి ఆయా రాష్ట్రాల సన్నద్ధపై చర్చిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, ఓవర్ టు యు. నాని, ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధాల నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత అని అయితే పుకార్లు అయితే పుడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాను చూసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని అయితే ప్రభుత్వం చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు సీఎంలు అందరితో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సీఎంలు అందరితో మోడీ ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి కొరతలు ఉన్నాయి, దాని మీద సమీక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ద్వారా తెలిపేది ఏంటంటే గ్యాస్ కి, పెట్రోల్ కి ఎలాంటి కొరత లేదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని అయితే ప్రభుత్వం ప్రజలకైతే చెప్తున్నారు. అయినా కూడా కొంతమంది వినిపించుకోకుండా ముందుగా స్టాక్ పెట్టుకోవాలన్న నేపథ్యంలో పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ, గ్యాస్ కంపెనీల దగ్గర బార్లు తీరుతున్నారు. ముందుగా ఎక్కువ స్టాక్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని వాళ్ళు ఇలా చేస్తున్నారని, అయితే దీని గురించే లిమిట్ కి మించి ఎవరికి పెట్రోలే గానీ గ్యాస్ గానీ ఇవ్వద్దని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది. అలాగే ఈ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే గ్యాస్ కి ఎలాంటి కొరత లేదు. విదేశాల నుంచి కూడా స్టాక్ వస్తానే ఉంది. సో కావాల్సినంత స్టాక్ 60 రోజులకు పైబడి మన దగ్గర స్టాక్ ఉందని, ఎలాంటి ప్రజలైతే భయాందోళన చెందొద్దని అయితే చెప్తున్నారు. అయితే ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం వాళ్ళతో సమావేశంలో ఎలాంటి అంశాలు ఇంకా మాట్లాడతారు అనేది అయితే ఇంకా తెలియాల్సింది. అయితే మళ్ళీ లాక్ డౌన్ రిపీట్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చని, ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలని కూడా మోడీ చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నాని, రైట్, థ్యాంక్ యూ హారిక. రైట్, ఇక గ్యాస్ సంక్షోభం వేళ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నంలో పైపుడు న్యాచురల్ గ్యాస్ వైపు మళ్లించే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే దీపం పథకం లబ్ధిదారులకు కూడా పీఎన్జీ సరఫరా చేయబోతోంది. పైప్లైన్ అనుమతుల్లో 24 గంటల్లో మంజూరు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం నెల రోజుల్లో 1,00,000 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హర్షిత అందిస్తారు. హర్షిత, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ నాని. ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది, ఇప్పుడు చూసుకుంటే మన గల్ఫ్ దేశంలో యుద్ధం తరపు నుంచి కూడా ఇటు పెట్రోల్ అని కానీ, గ్యాస్ అని కొరత వస్తుందని అంటే మనకి సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నాయి. దాని మీద ఈ రోజు ప్రత్యేకంగా నాదెళ్ల మనోహర్ ఎవరైతే పౌర సరఫరా హక్కుల మినిస్టర్ అయితే ఉన్నారో ఆయన కేబినెట్ భేటీ అయిన నెక్స్ట్ మినిట్ మీడియాకు సమాచారం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి ఉన్న సమాచారానికి అయితే గ్యాస్ కి ఎటువంటి కొరత లేదన్నట్టు అయితే తెలుస్తుంది. ఎవరైనా ప్రీ బుకింగ్ చేసేసుకుంటారంటే స్టాక్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఎవరైతే డబుల్ సిలిండర్స్ వాడుతున్నారో వాళ్ళకి 25 days తర్వాత బుక్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే సింగిల్ సిలిండర్ ని యూజ్ చేసే వాళ్ళు ప్రస్తుతానికి ఎక్కడా కూడా మన దేశం మొత్తాన్ని చూసుకుంటే ఆంధ్రాలో కానీ ఎక్కడ కానీ ఈ గ్యాస్ కానీ పెట్రోల్ ధర మీద కానీ ఎక్కడ కూడా కొరత లేదని అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే మీడియా తరఫున వెల్లడించారు. ఏదైతే ఇప్పుడు అంటే దేశంలోనే తొలిసారిగా ఎవరైతే ఎల్పిజి గ్యాస్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు పిఎంజీకి కూడా తీసుకునే అవకాశం అయితే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటికి అది పిఎన్జీని యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా మనం టెంపుల్స్ లో కూడా చూసాం. టెంపుల్స్ లో కూడా కొంతమంది ఇప్పటికి ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇచ్చామంటూ
నాదెళ్ల మనోహర్ అయితే మీడియాలో చెప్పడం జరిగింది. ఇప్పటికీ వస్తున్న సోషల్ మీడియాలో గ్యాస్ పై వస్తున్న కొరతల్ని మీరు నమ్మొద్దని కూడా పదే సార్లు నాదెళ్ల మనోహర్ అయితే ప్రకటించడం జరుగుతుంది. అంటే గతంలో చూసుకుంటే ఈ గ్యాస్ మీద 5% ఉన్న జిఎస్టీ 25% పెంచడం వల్ల ఈ కొరత ఏదైతే గ్యాస్ రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది జగన్ మిస్టేక్ ఉండిందని కూడా అయితే నాదెళ్ల మనోహర్ ప్రకటన అయితే చేయడం జరిగింది. నాని ఇప్పటి వరకు ఏదైతే మనం చూసామో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి ప్రజలకు అందుగా చేరువుగానే ఇస్తూనే వచ్చింది. అలా అందులో భాగంగానే మనం సూపర్ 6 అనేది చూసాము. దానిలో దీపం కూడా ఉంది. ఇప్పుడు దీపం అనుమతులు కూడా పిఎన్జి కూడా అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇటు గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం కూడా అంటే ముందు ఈ మెయిన్ జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. గ్యాస్ సంక్షోభం ఇంకా లేదు, అంటే కొరత లేదు, ప్రజలు ఇబ్బంది పడదు. ఎవరైతే ఈ మిస్టేక్ ని మిస్యూజ్ ని సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోబోతున్నారన్నట్టయితే సమాచారం ఉంది. కానీ అప్కమింగ్ గా చూసుకుంటే ఇప్పటి వరకు అంటే ఇది ఒక కీలక ప్రకటన అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా యుద్ధం ఆగే పరిస్థితి అయితే మనకి నేరుగా అయితే కనిపించడం లేదు. దానిలో భాగంగానే ప్రతిదీ కూడా అంటే గవర్నమెంట్ నిన్న పిఎం నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలంటూ ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన కేబినెట్ లో అయితే ఈ ఏపీకి గాని ఎక్కడా కూడా మనకి గ్యాస్ కొరత అంటూ లేదని అయితే వెల్లడించడం అయితే జరిగింది. అప్కమింగ్ గా చూసుకుంటే కొన్ని దేవాలయాలు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం కూడా ఏదైతే పిఎన్జి గ్యాస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఏదైతే మేము ఇంకా మన హాయిగా గారు చెప్పినట్లుగా రెడ్డిగా కాకినాడ జిల్లా తుని మండలంలో లోలో కలెక్టర్ షణ్మోహన్ పర్యటించారు. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి భక్తులు కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్ల పనులు, విశ్రాంతి గదుల నిర్మాణం, క్యూలైన్ల ఆధునీకరించాలని ఆదేశించారు. తలుపులమ్మ ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్షకు సంబంధించిన మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. రైట్ నానాజీ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రాణి. ఏదైతే తలుపులమ్మలో ఉన్నదో ఒక విశిష్టత చెప్పుకోవచ్చు. ఏదైతే దారకొండ, తీగకొండ అనే 2 కొండల మధ్యన స్వయంగా వెలిసిన అమ్మవారు ఎవరైతే అక్కడికి వెళ్ళి వివిధ కోరికలు కోరుకుంటారో కోరికలన్నీ కూడా తీర్చారని చెప్పేసి చాలా ప్రసిద్ధిగాంచింది. దాదాపు తునికి 5 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఇది లోపలికి అడవి ప్రాంతంలాగా లోపలికి ఉంటది. అయితే ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాలకి అంటే ఏదైతే ఇప్పుడు ఈ కోస్తాంధ్ర ఉన్నది, దీనికి సంబంధించిన ఉత్తరాంధ్రకు సంబంధించి ఇదంతా కూడా మణిహారంగా చెప్పుకుంటారు. అమ్మవారు అంటే అక్కడి నుంచి వెనకాల ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అమ్మవారు కాపాడుతుందని చెప్పేసి చాలా వరకు నమ్ముతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చాలా వరకు భక్తులు వేలాది మందికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించిన కలెక్టర్ గారు ఏదైతే షణ్మోహన్ గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా దీని అందరికీ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అయితే 1.6 కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మాణం కూడా అటు ఇటు ఎడపు చేస్తూ వేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే దేవాలయం ఉన్నాయో దేవాలయం నిధుల నుంచి 4.5 కోట్ల రూపాయలు తీసుకుని అదే రకంగా అదంటే చాలా సులువుగా ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడైనా చాలా కూడా ఎత్తుగా ఉంటుంది. అది దీనికి సంబంధించి ఎస్కలేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే భక్తులు వస్తారో ఇక్కడ వరకు వచ్చిన భక్తులు పైకి కూడా వెళ్ళాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వెళ్ళాలంటే కనుక దీనికి సంబంధించిన ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధునాత హంగులతో తలుపులమ్మ లోవ అంతా కూడా దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచకగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 8 కోట్లతోటి అంటే అన్ని అభివృద్ధి పనులతో కలిపి 8 కోట్లతోటి అక్కడ చాలా వరకు అంటే చాలా స్పీడ్ గా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా దగ్గర నుంచి చేస్తారు. అదే ఎవరైతే భక్తులు వస్తారో భక్తులకి టికెట్ రూపంలో ఉన్నటువంటిది ఒక క్యూ లైన్ ఎక్కువగా ఉండకుండా కియోస్కో సంబంధించిన ఏదైతే ఇటీవల కాలంలో అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారో అలాంటి మిషన్లు అంటే రాగానే స్వైప్ చేసుకుంటే కనుక ఏదైతే యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా దర్శనానికి సంబంధించిన టికెట్స్ కానీ వివిధ రంగాలు అన్ని కూడా అంటే రాగానే కియోస్కోకి సంబంధించి స్కాన్ చేస్తే కనుక మనం ఎలాంటి సేవలు పొందాలో అన్ని సేవలు కూడా ఆన్లైన్ లో తీసుకోవచ్చు. తద్వారా అంటే చాలా వరకు అంటే గంటల తరబడి లైన్ లో నిలబడకుండా అనేక ఏర్పాట్లు కూడా కొంచెం చకచకగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయానికి ఏర్పాట్లన్నీ చేయడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి అందరూ భక్తులందరూ కూడా హర్షం వ్యక్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఏ సౌకర్యాలపైన దృష్టి పెట్టారు? ప్రధానంగా ఇది చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటది. అక్కడ ఉన్న ప్రదేశం 2 కొండల మధ్యన కలిసిన అమ్మవారు ఎక్కాలంటే చాలా వరకు యంగెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎక్కగలరు. అయితే ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక అక్కడ వరకు వెళ్ళి కొండ దగ్గర ఆగిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా దర్శనం కలగాలంటే కనుక దానికి ఖచ్చితంగా ఎస్కలేటర్ అయితే కనుక
చాలా వరకు బాగుంటుందని చెప్పేసి అంటే అందరూ అక్కడికి ఏదైతే దైవ దర్శనానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు అంటే ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు కూడా అంటే ఒక వెహికల్ వస్తే కనుక 2 వెహికల్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉండే ఆ రోడ్డుని అంతా కూడా వెడల్పు చేసి అంటే దాదాపు 2 మార్గాల్లో కూడా అంటే వచ్చే గానీ వెళ్లే గానీ అంటే ఎలాంటి ట్రాఫిక్ జామ్ కూడా జరగకుండా రోడ్డు వెడల్పు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అక్కడ ఏదైతే అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఉందో అంటే ప్లాస్టిక్ అంటే ఎక్కడ పడితే అక్కడ కొండ మీద ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ అవి పడేసి ఉంటాయి. అలాంటివన్నీ కూడా లేకుండా క్షుణ్ణంగా అక్కడ కలెక్టర్ గారు పర్యవేక్షించి అంటే ఎన్విరాన్మెంట్ కూడా మనం ఎలాంటి అదే నాశనం చేయకుండా మనకి సంబంధించిన ప్లాస్టిక్ నిషేధించి అక్కడ సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పారు. అది సింగిల్ టైప్ ప్లాస్టిక్ ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలకు సంబంధించిన ప్లాస్టిక్ ఉంటాయో అవి మాత్రమే వాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అంటే ఆలయో కానీ అదే రకంగా స్థానికంగా ఎంఆర్ఓ కానీ ఎప్పుడో కానీ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా అంటే అక్కడ ఒక మంచి చేదీరడం కానీ కాసేపు అంటే 2 కొండల మధ్యన ఉంటే ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం నాని. రైట్, ఇక ఏ రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది? అప్పటికి సౌకర్యాల ఏర్పాట్లు పూర్తవుతాయా? ఖచ్చితంగా ఇది అమావాస్యకు సంబంధించి అంటే దీనికి సంబంధించి 15 రోజుల పాటు ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఫెస్టివల్స్ కూడా అంటే చాలా వరకు సుదీర్ఘ ప్రాంతాల మీద వాహనాల మీద ఎక్కువగా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సంబంధించింది ఎందుకు వస్తారంటే అంటే ఈ పక్కనే ఉన్నటువంటి అన్నవరం దేవస్థానం ఉన్నది. అన్నవరం దేవస్థానం నుంచి చాలా వరకు ఎవరైతే విజిటర్స్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ వస్తారో ఆ పక్కన ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. కానీ స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారు ఖచ్చితంగా అంటే చాలా వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ చుట్టుపక్కల అంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలుపులమ్మ లోవ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే కానీ అమ్మవారు ఖచ్చితంగా ఆ కోరికలు తీస్తారనే ఒక నమ్మకంతో వెళ్తూ ఉంటారు. చాలా వరకు ఈ అమావాస్య సమయంలో దాదాపు 15 రోజుల పాటు అంటే ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే భక్తులు వేలాదిగా వస్తారో వాళ్ళెవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉన్నాడు వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.